హలో! నేను మీ రచన. వెల్కమ్ టు పొలిటికల్ పాయింట్. రేవంత్ రెడ్డి మళ్ళీ తాజాగా భూముల వేలం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటినుంచో ప్రభుత్వ భూములు ఏవి వేలం వేస్తున్నప్పుడు కూడా ప్రతిసారి అవి మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి వాళ్ళకి అఫోర్డబుల్ కాస్ట్‌లోనే లేఅవుట్స్ ఇస్తాం. ఇవన్నీ కూడా ఎప్పటినుంచో చెప్తున్నటువంటి వాగ్దానాలు. అయితే తాజాగా నియోపోలిస్, గోల్డెన్ వైల్ ప్రాంతాల్లో ఈ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 2 వరకు విడతల వారీగా వేలం నిర్వహించనున్నారు. ఇవి కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రభుత్వం అయితే మధ్యతరగతి ప్రజల కోసమే అని చెబుతూ ఉంది. అయితే గతంలో నిర్వహించినటువంటి వేలంపేట వివరాలన్నీ గనక మనం గమనిస్తే ఎక్కడా కూడా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించదు. సో ఇప్పుడు కూడా ఏవైతే నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఉన్నాయో ఇక్కడ ఏ కోట్లలో ఎకరం పలుకుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది నిజంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటాయా? అసలు ఇప్పుడు మారిపోతున్న సినారియోలో మధ్యతరగతి వర్గంగా దేన్ని పరిగణించాలి? పోనీ ఇవి నిజంగా మధ్యతరగతి ప్రజలకు కొనుక్కునేందుకు అందుబాటులో ఉండకపోయినా చివరికి ప్రభుత్వం వీటి ద్వారా ఏదైతే ఆదాయాన్ని సమకూరుస్తుందో వాటి వల్ల మధ్యతరగతి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే చర్యలు చేస్తుందా? దీని గురించి మనతో డీటెయిల్ గా మాట్లాడడానికి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ సంస్థ. సో రామేశ్వరరావు గారు, మీరు చెప్పండి. ప్రభుత్వం చెబుతున్నటువంటి నియోపోలిస్, గోల్డెన్ వైల్ అలాగే అంతకు ముందు ఉన్నటువంటి అమ్మకాలు ఇవన్నీ కూడా చూసుకుంటే మధ్యతరగతి ప్రజల కోణంలో ఈ అమ్మకాలను ఎలా చూడాలి? వాళ్ళకి ఏ యాంగిల్ అయినా ఉపయోగపడేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారా? ఇమీడియట్ గా మీరు పని చేయండి. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో నాకు పొజిషన్ ఇప్పించండి. వాళ్ళు ఏం డిస్కస్ చేసి కనుక్కొని చెప్తాను. అంటే మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కాబట్టి కొంత ఎందుకు చేశారు అంటే అంతకు ముందు చేసినటువంటి చర్యలను బట్టి ఒక అంచనా వస్తుంది కదా. అదే కదా అనలిస్టులు కానీ ఎవరైనా చేసేది వాళ్ళ గత చర్యలను బట్టి ఒక అంచనాకి రావడమే కదా. ఇది చాలా మంచి ప్రశ్న రచన. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రోటీ కపడా మకాల్లో ఒక భాగం. మధ్యతరగతి ప్రతి సొంతింటి కళ అంటే ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సొంతింటి కళ అనేది ఉంటుంది. కొంతమంది నెరవేర్చుకుంటారు, కొంతమంది నెరవేర్చుకోలేరు. దీనివల్ల కొద్ది ఇబ్బంది ఉన్నాయి. అయితే మీరు రేట్ల గురించి మాట్లాడుతున్నారు. 2019లో 39 కోట్లు 40 కోట్లు ఎకరం ఉండేది అదే ఏరియా నియోపోలిస్లో. 2023లో 100 కోట్లు అయింది. 2025లో 177 కోట్లు అయింది. 2026లో 237 కోట్లు పర్ ఎకర్ అయింది. సో రేట్లు సర్వేగంగా దూసుకెళ్తున్నాయి. ఒక విధంగా పాజిటివ్ ఉంది, ఒక విధంగా నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే వీఆర్ బిల్డింగ్ ది బ్రాండ్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉండ ప్రతి ఎవరు ఈ భూమి మీద ఎవరు పుట్టినా అది వేరే స్టేట్ నుండి వేరే కంట్రీ వచ్చినా హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనుకుంటారు. అది చాలా కోరిక. కానీ అండ్ వీ ఆల్సో గాట్ 5 times or 6 times బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ అండ్ ఇన్ ది వరల్డ్ అనేది 5 times మన అవార్డు వచ్చాయి గత గవర్నమెంట్లో. అయితే సామాన్యులు కొనుక్కోగలరా లేదంటే డెఫినెట్గా కొనుక్కోవడం కష్టమే. ఎందుకంటే ఆ రేట్లు పెరిగినట్టు మన శాలరీలు ఏమి పెరగట్లేదు. సో కొంతమంది ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. దాంతో రియల్ ఎస్టేట్ అనేది గత 2 yearsగా కొద్దిగా మందంగా ఉంది. అయితే జనవరి 2026 నుండి 3-4 నెలలు మంచిగా కొద్ది పికప్ అయింది. ఫాస్ట్గా పికప్ అయింది. కాబట్టి కానీ ఈ పికప్ అయిన తరుణంలో ఫస్ట్ గత 2 సంవత్సరాలు హైడ్రా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. హైడ్రా వల్ల ఇప్పుడు ప్రైస్లు కూడా పెంచారు, ల్యాండ్ ప్రైసెస్ బాగా పెంచారు. దాంతో లేటెస్ట్గా ఈ 22A ఫామ్ అనేది రియల్ ఎస్టేట్ కంప్లీట్ వెనక్కి పంపించండి. అంతకుముందు ఐసీయూలో ఉండరు, ఐసీయూ నుండి మనం పక్క వాడికి వచ్చాం. ఆల్మోస్ట్ వీరంత ప్రాసెస్ ఆఫ్ జనరల్ వార్డ్. బట్ వీ హ్యావ్ గాన్ బ్యాక్ టు ఐసీయూ బికాజ్ రియల్ ఎస్టేట్స్లో మళ్ళీ డ్రాప్ కనిపిస్తుంది. సో దీని మీద చాలా అభ్యంతరాలు తెలుస్తున్నాయి. అంటే అభ్యంతరాలు చెప్తున్నారు, రిజిస్ట్రేషన్లు ఆగిపోయేవి. సో ఇది అంతా కొద్దిగా మళ్ళీ రీకరెక్ట్ చేసి రీవ్యాంప్ చేసుకొని నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. మేము వచ్చిన తర్వాత ఏ ప్రైవేట్ ప్రాపర్టీ ఒక గజం కూడా 22లో పెట్టలేదని. వాస్తవమే. మరి అంతకుముందు పెట్టిన వాళ్ళకి మీరు కరెక్షన్ ఏం చేస్తున్నారు అనేది ప్రజల క్వశ్చన్. ఈ విధంగా చూసుకుంటే ఇట్ ఈస్ స్లైట్ డిఫికల్ట్. 50-50. కొనుక్కునే వాళ్ళు బిజినెస్ మొత్తం ఆగిపోయిందంటే ఆగలేదు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటారు. బట్ ఈ ఎస్పెషల్లీ 22A సెక్షన్ వచ్చిన తర్వాత డెఫినెట్గా దేర్ ఈజ్ ఎ స్లో డౌన్ ఇంపాక్ట్. అండ్ ఐ థింక్ గవర్నమెంట్ హెస్ రియలైజ్ దట్ డెఫినెట్గా దే విల్ టేక్ కరెక్టివ్ యాక్షన్. ఎందుకంటే 22A అనేది ఇవాళ కాదండి, 1908 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఉంది బ్రిటిష్ కాలంలో. అది పెరుగుతూ 2007లో కొన్ని అమెండ్మెంట్స్ ఇవ్వడం జరిగినాయి. అంటే 22A/1/A, 1/B, 1/C, 1/D, 1/E. అంటే ఇందులో అసైన్డ్, వర్క్ బోర్డు, 111GO, ULC ఇవన్నీ కూడా యాడ్ చేయబడ్డాయి.
దీంట్లో ప్రాసెస్ ఏంటంటే అప్పుడు మాన్యువల్గా జరిగేది, ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్గా మన ధరణి ద్వారా కొన్ని షిఫ్ట్ అయినాయి. అట్లానే కొన్ని భూభారతిలో పెట్టారు. కాదు ఇప్పటికి కూడా కరెక్ట్ పిక్చర్ లేదనేది, చాలా ప్రైవేట్ భూములు ఇందులో ఇందులో యాడ్ చేశారు. దానికి రీజన్స్ అనేకమైన. ఒకటి, కరెక్ట్ సిస్టమ్ లేకుండా, కరెక్ట్ ప్రాసెస్ లేకుండా ఆన్లైన్ కన్వర్టెడ్ కొన్ని షిఫ్ట్ అయిపోయి అటు ఇటు సర్వే నెంబర్లు మారిపోయి కొన్ని సర్వే నెంబర్లు జరిగిపోయి. సో దీనివల్ల దాదాపు నాకు తెలిసి ఇప్పుడు గత 2.5 నెలలుగా 1,00,000 ప్రాపర్టీస్ 22A లిస్ట్లో కొత్తగా చేర్చబడింది అని అంటున్నారు. ఇది దీని మీద ప్రాబ్లం. సో దాన్ని సార్ట్అవుట్ చేయడానికి దే స్టార్టెడ్ వర్కింగ్. సారీ టు ఇంటరప్ట్. ఎలాగో మీరు 22A గురించి చెప్తున్నారు కాబట్టి, గతంలో నియోపాలిస్ కానీ, గోల్డెన్ మైల్ కావచ్చు, రాయదుర్గం కావచ్చు, విపరీతంగా పెరిగాయి. ఆ లెక్కలు చెప్పండి ఆ పెరిగింది. వాటితో పాటు ఇంతకు ముందు 22A మీద ఇంత ఆందోళన వ్యక్తం కాలేదు. ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ అంటుంది. రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ఉండడం వల్ల. సో ఇవన్నీ కొంచెం సీరియస్ గా ఎస్కలేట్ అవుతున్న సందర్భంలో, ఇదేమో ఈ వేలం వచ్చి ఆగస్టు 24 స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఈ షార్ట్ పీరియడే ఉంది కాబట్టి, ఇప్పుడు 22A ఎఫెక్ట్ పడి ఏమన్నా రేట్స్ డౌన్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే భారీగానే ఇంతకు ముందు ఉన్నట్లే కోట్లలో పలికేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు ఈ నియోపాలిస్ గోల్డెన్ మైల్ వరకు పరుపుతుంది? ఇప్పుడు ఒకసారి ఆప్షన్ అయిన తర్వాత ప్రైస్ తగ్గడం అనేది ఉండదు. ఇంపాక్ట్ ఏమవుతుందంటే జనాలు, ప్రైవేట్ పబ్లిక్ జనాలు ఎవరైనా ఆందోళన పెరుగుతుంది అండ్ స్లో డౌన్ అవుతుంది. మార్కెట్ కొద్ది కన్ఫ్యూజన్లో కొద్ది స్లో డౌన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మనకి లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఉండే ఒక 10 years 15 years బ్యాక్. ఇప్పుడు లేక్ వ్యూ అనే మాట, లేక్ అంటే FTL బఫర్ జోన్ కింద కొనడం మానేశారు. ఈ 22A అంటే యాక్చువల్లీ ఇవన్నీ రోల్ బ్యాక్ అవుతాయి. కొన్ని ప్రాపర్టీలు దాదాపు 2.7 లక్షల కోట్ల ఎకరాలు భూమి ఉంటే అందులో 1.76 ఉంది, 1 lakh పైన ప్రైవేట్ భూములు ఉన్నాయి. సో దీనికి కన్ఫ్యూజన్ అరైజ్ అయింది. అంటే ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే డ్రోన్ సర్వే, డిజిటల్ సర్వే అయ్యిందో అక్కడ కొన్ని మార్పులు చేశారు. ఎందుకంటే మాన్యువల్గా నిజాం టైంలో అంత ఉండేది కదా రికార్డ్స్. ఏదో అప్పుడు ఇంకో మెయిన్ మీరు అడిగిన కారణానికి ఆన్సర్ ఏంటంటే, ల్యాండ్ వాల్యూ హెస్ గోన్ అప్ థౌజండ్స్ lakhs ఆఫ్ టైమ్స్. ఎప్పుడైతే భూమి 5 రూపాయలు గజం ఉందో ఎవడంత పట్టించుకోడు, పోనే 100 గజాలు. ఇప్పుడు 1 ఎకరం 250 కోట్లు 240 కోట్లు ఉంది. సో ఆ వాల్యూ పెరిగినందువల్ల ఈ ఎక్స్పోజింగ్ ఎక్కువైంది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ గ్రీడీ ఇన్ దిస్ వరల్డ్. చాలా మెజారిటీ ఆఫ్ దమ్ గ్రీడీ ఉంటే పర్లేదు, కానీ అత్యాశ ఉండకూడదు, అత్యాశ ఉన్నా పర్లేదు, దురాశ ఉండకూడదు. ఏమంటే బికాస్ ఆఫ్ ది హై వాల్యూ పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్. ఇప్పుడు ఏమవుతుందంటే కొత్తగా ఇప్పుడు కొనాలనుకునే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ హోల్డ్ చేశారు, ఎక్కడ అమ్ముకోవడం కొనుక్కోవడం జరగట్లేదు. ఎందుకంటే 22A లిస్ట్ అని పెట్టారు. పెట్టిన తర్వాత వెబ్సైట్లో కనిపించలేదు. నోబడీ ఈజ్ ఏబుల్ టు ప్రూవ్. ఎందుకు ప్రూవ్ చేయలేదంటే సర్వే చేయలేదు. సర్వే చేయడానికి చాలా టైం పడుతుంది. కొన్ని లక్షల కోట్ల ఎకరాలు ఎక్కడ అవుతుంది. సో ఇప్పుడు డిస్ప్యూట్ అంటే బయ్యర్ ఎవరైనా, సెల్లర్ ఎవరైనా అమ్ముకోవాలి, కొంతమంది అడ్వాన్స్ తీసుకున్నారు, సో సేల్ అగ్రిమెంట్ రాసుకున్నారు. SROకి వెళ్తే మేము చేయలేమండి, గో టు కలెక్టరేట్ అంటున్నారు. కలెక్టరేట్కి వెళ్తే గో టు తహసీల్దారు, లేదా MRO, RDO. సో ఇదంతా రింగా రోజెస్ ఉంటుంది. సో దీనివల్ల కొన్ని ఇబ్బందులు అయితే పడుతున్నారు జనాలు. సో దీనికి ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసి నిన్న న్యూస్ ఒకటి చూసాను, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడింది. మేము కొత్తగా ఏం చేస్తుంది చేర్చినట్టు కూడా అందరూ ఎవరు ఓన్ ప్రాపర్టీ వాళ్ళకి తిరిగి ఇచ్చే బాధ్యత మీద దాని ప్రాసెస్ అడాప్ట్ చేస్తాం, గివ్ అస్ సమ్ టైం. ఆ టైంలో ట్రై టు డూ ది మ్యాక్సిమం అన్నారు. అది ప్రజల క్వశ్చన్ అంటే, మీరు గత 2.5 సంవత్సరాలుగా చేయలేదు, ఇంకా నెక్స్ట్ 2 సంవత్సరాలు ఎలా చేస్తారు? మా ప్రాపర్టీ మేము అన్ని ట్యాక్స్లు కడుతున్నాం, HMDA పర్మిషన్ ఉంది, DTC పర్మిషన్ ఉంది, కొన్నాటిని రేరా పర్మిషన్ ఉంది. మేము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినప్పుడు ఆ ప్రాపర్టీ మా కింద ఉండాలి, కానీ మీరు ఈ లిస్ట్ మా పర్మిషన్ లేకుండా, నోటీస్ లేకుండా డైరెక్ట్ ఒక సడన్ గా ఒక రోజు రాత్రి ఇప్పుడు హైదరాబాద్ బుల్డోజర్ ఎలాగైతే వేస్తారు సాటర్డే మార్నింగ్ కోర్టుకి వెళ్ళకుండా ఓవర్ నైట్ మీరు వేస్తారు, ఎలా చేస్తారు? 22A గురించి డీటెయిల్ గా మాట్లాడు. నెక్స్ట్, ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో ప్రభుత్వం పర్టికులర్ గా ఇట్లాంటి ప్రకటనలు చేసినప్పుడు మధ్యతరగతి ప్రజలు అంటే, మధ్యతరగతి ప్రజలకి ప్రతి డెకేడ్కి డెఫినేషన్ మారిపోతుంది కాబట్టి, హైదరాబాద్ పరిసరాల వరకు చూసుకుంటే మధ్యతరగతి ప్రజలు అంటే ఎవరు అనుకోవచ్చు? అంటే ఏ ఆదాయ పరిమితులు ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరికి వర్తిస్తుంది అనుకోవచ్చు? ఇది కంట్రీ టు కంట్రీ, స్టేట్ టు స్టేట్, సిటీ టు సిటీ మారుతుంది. బట్ నాకు తెలిసిన వరకు చెప్తాను ఏంటంటే, LIG, MIG, HIG, తర్వాత ఇంకా పైన వేరే సెగ్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మధ్యధర అంటే LIG, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అని అక్కడే పేరులోనే ఉంది. MIG మిడిల్ ఇన్కమ్ గ్రూప్, LIG. సో ఈ రెండు ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి.
అంటే ఇప్పుడు రోజుకి సగటున మీరు చూసుకుంటే యావరేజ్ మన ఎర్నింగ్స్ పర్ పర్సన్ చూసుకుంటే 20,000, 30,000, 50,000 యావరేజ్ తీసుకుంటారు. సో 20,000, 30,000 మన ఇందిరా మిల్లు కూడా చెప్పాం. ఇందిరా మిల్లు రోజుకి నెలకి 20,000 తెచ్చుకున్నాడు, 6 లక్షలు ఎలా కడతాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా మిడిల్ ఇన్కమ్ ఏంటంటే నేను చెప్పే స్టాండర్డ్ ఈ రోజు దూరం రేపటి నగరం అని మొన్న కూడా చెప్పాను. ఎందుకంటే ఈ రోజు మీరు వన్ టైర్లో నియోపాలిస్ అందరూ కొనుక్కోలేరు. మీలాంటి వాళ్ళు కొనుక్కొచ్చి మాలాంటి నేను కృష్ణకుమార్ గారు కొనుక్కోలేకపోవచ్చు. ఎందుకంటానంటే మనకి ఇల్లు ఉండడం జనరల్గా నేను చాలా వీడియోస్లో చెప్పిన మీరు వినే ఉంటారు. ప్రతి మనిషికి ఓ 200 గజాలు 150 గజాలు ప్లాట్ కొనుక్కొని పెట్టుకోవాలి, ఒక 1 kg గోల్డ్ పెట్టుకోవాలి నా పేరు ఎమర్జెన్సీ వైజ్. సో ఓవరాల్గా సిటీకి కొద్ది దూరం వెళ్తే సామాన్య ప్రజలు కూడా బోఆర్ఆర్కి టిపులార్ గారికి మధ్యలో చాలా యూజబిలిటీ వచ్చింది ల్యాండ్. అక్కడ కొనుక్కొని ఈరోజు దూరం కుక్కటిపల్లి ఒకప్పుడు దూరం అనుకున్నాం, 500, 600 కూడా కొనేవాళ్ళు. 2,50,000 అవుతుంది అమ్ముతున్నారు గజం. అట్లా శాతాల్లో కృష్ణకుమార్ గారికి అవకాశం ఇద్దాము. మీరు ఇప్పటి వరకు కూడా మాట్లాడారు కాబట్టి కృష్ణకుమార్ గారు ఓకే సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఆల్సో రియల్టర్ ఇప్పుడు డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. సో కృష్ణకుమార్ గారు ఇప్పటి వరకు రామేశ్వరరావు గారు ఆల్మోస్ట్ ఆల్ 22A ఎఫెక్ట్ గురించి, అలాగే ప్రభుత్వం ఇలాంటివి అనౌన్స్ చేసినప్పుడు మిడిల్ క్లాస్ అనే డెఫినేషన్ ఎలా మారిపోతుంది, రేట్స్ ఎలా వీటన్నిటి గురించి మాట్లాడారు. ఇప్పుడు మీకున్న క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వం ఇంత కాస్ట్లీగా అమ్ముడుపోతాయి అని తెలిసి కూడా, అంటే అవేమి జనాలు కొనుక్కోదగేటువంటి రేట్లో ఉండవని అందరికీ తెలుసు. నియోపాలిస్ కానీ గోల్డెన్ గత అమ్మకాలుగా మనం చూసినా సరే, మరి ఇక్కడ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల కోసం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం చెప్పడం వాళ్ళకి అందుబాటులో రేట్లోకి వస్తుందని, అలా కాకుండా ఇంకే రకంగా అయినా మధ్యతరగతి ప్రజలకి ప్రయోజనం చేకూరే యాంగిల్ ఉందా? ఒక యాక్టివిస్ట్ గా మిడిల్ క్లాస్ సైడ్ లో మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఒకటండి, ఇప్పుడు మిడిల్ క్లాస్ కి వాళ్ళు ఇచ్చే డెఫినేషన్ డిఫరెంట్ గా ఉండుండొచ్చు. ఇప్పుడు రామేశ్వరరావు గారు మేమిద్దరం ఆలోచించేది ఏంటి, మిడిల్ క్లాస్ అంటే గజం 25,000, 30,000, 40,000 పెడితే అసలు ఎఫర్టబిలిటీ ఎంత ఉంటుంది, ఎంతమంది కొనగలుగుతారు? పైగా నియోపోలిస్ దగ్గర గజం ఆల్రెడీ బోలెడ్ రేట్ అయిపోయింది. 5 లక్షలు పర్ గజం. అసలు అక్కడ ఒకటండి, వీళ్ళు మధ్యతరగతి అనే మాట అంటే ఎవరు మాట్లాడుకోకుండా ఉంటారని ప్రభుత్వం కూడా బోటకప్ మాటలు చెప్తుంది. కానీ అసలు మధ్యతరగతికి ఏం చేయాలి అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఔటర్ రింగ్ రోడ్డుకి అవతలకిను RRR లోపల ఇప్పుడు రామేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ మధ్యలో ప్లేస్ ని ఏం చేసుకుని లేఅవుట్లు వేస్తే ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంతేగాని నియోపోలిస్ దగ్గర వేసేది ఎందుకు అంటే ఖచ్చితంగా ప్రభుత్వము తనకి డబ్బులు సంపాదించుకోవటానికి తప్పితే వేరే ఏమీ కాదు. ఇవాళ ప్రభుత్వము నిధుల కొరతతో ఉంది, ఖాళీ ఖజానాతో ఉంది. అందుకోసం ఏంటి అంటే వాళ్ళు డబ్బుల కోసమే ఈ నాటకాలు ఆడుతున్నారు, ఈ కథలు అన్నీ చెప్తున్నారు. అసలు రియల్ ఎస్టేట్ పట్ల కావచ్చు, లేకపోతే ఈ సామాన్య జనాల సొంత ఇంటి కళని తీర్చాలనే ఉద్దేశం గాని ఈ ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవట్లా. ఈ ప్రభుత్వమే కాదండి, ఏ ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే ఒక రకంగా మోస్ట్ సఫరర్స్ ఎవరంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళే ఇట్లాంటి విషయాల్లో సఫరర్స్. అసలు వీళ్ళకి ఫ్రీగా ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవ్వమని కాదు, ఫ్రీగా ఇల్లు తీసుకోవాల్సిన అవసరంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే విపరీతంగా డబ్బులు పెట్టి కొనుక్కోగలిగిన కెపాసిటీ ఉండదు వీళ్ళకి. అలా అని వీళ్ళు ఇందాక సార్ చెప్పినట్టు కొంచెం దూరం వెళ్తారా అంటే దూరము వెళ్ళరు. ఈ మనకు కూడా అండి ఈ సైకాలజీ మారాలి. అసలు నిజానికి మారితే బానే ఉంటది. ఈ వేలం వేయటము, భూములు వేలం వేయటము అనేది ఇవాళ కొత్తగా వచ్చింది ఏమీ కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ ఏంటండి, లాటరీ పద్ధతిలో అమ్మేవాళ్ళు. వాళ్ళు రేట్ ఇంతని డిసైడ్ చేసి ఈ మధ్య వచ్చింది అక్కడ ఆప్షన్స్. అంతకుముందు ఏంటి, అలాట్మెంట్, లాటరీ తీసేవాళ్ళు. లాటరీలో వస్తే స్థలం వచ్చినట్టు, లేకపోతే లేదు, ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టేవాళ్ళు, ఆ రేటుకే అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వేలం వెర్రి కింద వేలం పాటలు పెట్టేసేసి విపరీతంగా దండుకుంటుంది ప్రభుత్వం. సరే ఈ డబ్బులు ఏమవుతున్నాయి అని అంటే ప్రజలకు ఎంత చేరుతున్నాయి, ఎంత చేరట్లేదు అనేది అందరికీ తెలిసిందే. నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఈ ప్రభుత్వాలు బతకటం కోసం ఒక రకంగా మద్యపానం మీదను ఈ ప్రభుత్వ భూముల వేలం మీదనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. వేరే రకంగా ఆదాయాల మార్గాలు చేయలేకపోతున్నారు.
ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే అధికారంలోకి రావటం కోసం బాగా వాగ్దానాలు చేసేసి ఏది అవసరము ఏది అనవసరం అనేది ఆలోచించుకోకుండా వాగ్దానాలు చేసి వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత చేయాల్సిన ఒత్తిడి ఎంతో కొంత ఉంటుంది కదా, మరి చేయాలి కదా చెప్పినప్పుడు. ఇలా ఇన్ని రకాల సమస్యల్లో ఒక రకంగా వీళ్ళు అసలు ప్రజలకు న్యాయం చేస్తున్నారా, పేదలకు న్యాయం చేస్తున్నారా అనేది ఎక్కడా కనిపించట్లేదు మనకి. కాకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళైతే మటుకు హ్యాపీగా ఉన్నది ఎవరంటే వాళ్ళే, నిర్మోహమాటంగా మాట్లాడుకుంటే. ఏ రాజకీయ నాయకుడికైనా డబ్బులు తక్కువ అవుతున్నాయండి? ఆస్తులు పెరగకుండా ఉంటున్నాయా? అలాగే పారిశ్రామికవేత్తలకి భూములు ఏ విధంగా కట్టబెడుతున్నారు? వందల ఎకరాలు కట్టబెడుతున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మధ్యకాలం, రెవెన్యూ అనే కాదు, అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు ఏసీబీ కేసుల్లో ఎట్లా పట్టుబడుతున్నారో మనం చూస్తున్నాం. ఆ వచ్చే డబ్బులు కూడా దాదాపు అన్ని రియల్ ఎస్టేట్ సెంట్రిక్ గానే ఆ డబ్బులు కూడా, ఆస్తులు కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎలా ఉందంటే గొంగడిలో తింటా ఎంట్రుకలు ఏరుకున్న చందంలాగా ఉంది. ఇప్పుడు భూములు వేలం వేయొద్దని చెప్పలేమండి, ఎందుకంటే ఈ ఒక్క ప్రభుత్వమే కనిపెట్టలేదు ఈ విధానాన్ని. పోనీ వేలం వేసిన డబ్బుల్ని ఏం చేస్తున్నారు అంటే దానికి అసలు జమా ఖర్చులు చెప్పే ఉద్దేశంలో ఏ రాజకీయ పార్టీనూ లేదు. కాకపోతే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనీసం మనకి శిలా సంపద ఉంది, అంటే కొండలు గుట్టలు ఇట్లాంటివి ఉన్నాయి. అవి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏర్పాటైనవి. మనం ఒక మొక్కను పెట్టగలము, ఒక బిల్డింగ్ కట్టగలము, ఏమైనా ఒక రోడ్ వేయగలము, ఒక ఫ్లైఓవర్ కట్టగలం, కానీ ఒక కొండను మట్టుకు తయారు చేయలేము. అందుకని వాటి జోలికి, ఆ ప్రాచీన శిలా సంపద జోలికి వెళ్ళకోకుండా ఉంటే, అంతవరకు ఉంటే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టొచ్చు అన్నట్లు ఉంది. అంటే చాలా కృతజ్ఞులం బాబు అని చెప్పి చెప్పగలం తప్పితే అంతకు మించి వాళ్ళ ప్రభుత్వాల్ని ఎవ్వరూ కూడా శాసించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఇవ్వండి. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. నెక్స్ట్ రామేశ్వరరావు గారు, మీరు చెప్పండి. కృష్ణకుమారి గారు అయితే దీనివల్ల నిజంగా నీకు అమ్మిన తర్వాత వచ్చిన ఆదాయం వల్ల కూడా ప్రజలకి జరుగుతుందని నమ్మట్లేదని చెప్పారు. అసలు అవి ఎలా ఖర్చు చేస్తున్నారో కూడా తెలియదని చెప్పారు. మీరేమనుకున్నారు? అంటే ఇందాక మీరు చెప్పడం దీనివల్ల బ్రాండ్ హైదరాబాద్ డెవలప్ అవుతుందని, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఫ్యూచర్ సిటీ కావచ్చు, బ్రాండ్ కావచ్చు. గ్రౌండ్ లెవెల్లో నిజంగా మిడిల్ క్లాస్ కనే కాదు ప్రజలకు ఏ మేరకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం చూసుకుంటే అనాలిసిస్ ప్రకారం జనరల్ అనలిస్ట్గా ట్రై టు గో టు సమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అండ్ ఏంటంటే గవర్నమెంట్కి మోస్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ 25 to 30% రెవెన్యూ ఈజ్ కమింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. మీరు నమ్మినా నమ్మకపోయినా కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రావు, వాస్తవాలు అవాస్తవాలు. సో ప్రజలకి ఉపయోగపడడానికి చేస్తారు, కానీ రియల్ ఇంప్లిమెంటేషన్లో గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఇస్ టోటల్ కన్ఫ్యూజ్ స్టేట్. గవర్నమెంట్తో పాటు పబ్లిక్ కూడా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వన్స్ అనుమానం పెనిపోతూ ఉన్నారు. ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎవరైనా సేల్ అంటే భయపడుతున్నాడు, అసలు కొనడానికి ఆలోచన కూడా రావట్లేదు, వాయిదా వేసుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వేసుకున్న ప్రణాళికలో గవర్నమెంట్ ఈజ్ ఎలెక్టెడ్ బై పబ్లిక్, అండ్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ పబ్లిక్, పబ్లిక్ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. సో ఆ విధంగా చూస్తుంటే కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి, సబ్సిడీలు, పథకాలు. బట్ కామన్ మ్యాన్కు మీరు ఎంత ప్లాన్ చేస్తారు, ఎంత రీచ్ అవుతుంది అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఈ గవర్నమెంట్ కదా, ఏ గవర్నమెంట్ కూడా గ్యాప్, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్లిప్ బిట్వీన్ ది కప్ అండ్ ది లిప్. ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి మరి చేరాల్సిన చేరుతున్నాయా, ఇప్పుడు కొనుక్కునేవాడు కొనుక్కోగలుగుతున్నాడా అంటే లేదనే చెప్పాలి ఆన్సర్. సో వాళ్ళు చేసే ప్లాను ఇక్కడ ప్రాక్టికల్గా జరిగేది, దేర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్. ఆ గ్యాప్ని గవర్నమెంట్ వారు డిఫరెంట్ డిపార్ట్మెంట్, డిఫరెంట్ అధికారులు ఐడెంటిఫై చేసి మనం ప్రజలకి ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాం, హౌ వీ కెన్ సపోర్ట్ పూర్ పీపుల్, పూర్ ఆఫ్ ద పూరెస్ట్ అని ఉన్నారు. సో ఈ గవర్నమెంట్ వచ్చే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు, ఫిజికల్ రెవెన్యూ కవర్ చేయాలి, తర్వాత జీడిపి రేటు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సామాన్యుడు ప్రజలంటే మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో గత 7 సంవత్సరాలుగా 40 కోట్లది 237 కోట్లు అయింది. అంత స్పీడ్గా మన శాలరీస్ పెరుగుతున్నాయా, మన ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా? దే హావ్ టు టేక్ న్యూ స్టెప్స్ టు గెట్ రెవెన్యూ మోర్ ఇన్ టు ది గవర్నమెంట్, మేబీ త్రూ ఎఫ్డిఏస్ కానీ, త్రూ ఫారిన్ కంపెనీస్ కానీ, ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఎట్లా ఎఫ్డిఏ వస్తే
కంపెనీస్ వస్తాయి, కంపెనీ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తే శాలరీ వస్తుంది, శాలరీ వస్తే కొనుక్కునే కెపాసిటీ పెరుగుతుంది, కొనుక్కునే కెపాసిటీ పెరిగితే జీడిపి పెరుగుతుంది. సో దిస్ ఇస్ చైన్ రియాక్షన్. ఇప్పుడు ఈ 22 ఏళ్ళ మనం మాట్లాడి పెట్టేసాం. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఐ థింక్ పబ్లిక్కి ఓటర్స్కి ఫేవరబుల్గా చేస్తే దే విల్ కమ్ టూ మెనీ టైమ్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఎవరు వస్తారో తెలియదు, ఏదవుతుందో తెలియదు. ఈ సంవత్సరం ఈ జోన్ ఉంది, నెక్స్ట్ టైం ఇంకో జోన్ ఉంది, ఫార్మా జోన్ తీసాం, ఫ్యూచర్ సిటీ అన్నాం. అట్లా ఎక్కడ కూడా క్లారిటీగా లేదు. కేసీఆర్ గారు ఉన్న గవర్నమెంట్ నేను ఏ పార్టీకి చెందాను, వెస్ట్ జోన్ అని ఫిక్స్ అయిపోయాను. వెస్ట్ జోన్ ఏ విధంగా చేశారంటే డిస్టెన్స్ ఆఫ్ ట్రావెల్ టైం తగ్గిపోయింది. గంటకు 100 కిలోమీటర్లు, RRR వస్తే గంటకు 140 కిలోమీటర్లు. తెలంగాణ బార్డర్ నుండి ఇక్కడ రావడానికి 4 hours పడుతుంది, 2 hours పడుతుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ని ఎలాగ మనం సపోర్ట్ చేయగలుగుతాం. కొన్ని మేనిఫెస్టోలో చాలా పెట్టుకుంటాం, కానీ పెట్టుకుని అన్నీ చేయలేరు. దే వాంటెడ్ టు డూ, బట్ దే ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కొంతవరకు చేయగలుగుతారు, కొంతవరకు చేయలేరు. సో చెయ్యాలనుకోవడం కరెక్టే. తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, ఇచ్చే విధానం తప్పు అన్నారు. హైడ్రా పెట్టడం తప్పు కాదు, పెట్టే విధానం తప్పు. ఇంటెన్షన్ ఈజ్ పాజిటివ్, హైడ్రా ఇస్ నథింగ్ నెగిటివ్, పాజిటివ్. అది 22A కూడా పాజిటివ్. బట్ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు క్లోజ్ చేయాలి. టాటా కంపెనీ ఒక ఆయిల్ ప్యాకెట్ లాంచ్ చేసింది, kg ఆయిల్ ప్యాకెట్. దే సప్లై 1 lakh ప్యాకెట్స్ టు డిఫరెంట్ హౌసెస్ అండ్ దే గివ్ ఏ స్మాల్ స్లిప్. ఆ స్లిప్లో ఏమంటారు, మీరు 6 రోజులు ఫీడ్బ్యాక్ రాయండి అంటారు. ఆ ఫీడ్బ్యాక్లో చాలా ఇన్పుట్స్ వస్తాయి. ఎందుకంటే కృష్ణకుమారి గారు థింకింగ్ వేరు, నా థింకింగ్ వేరు, మీ థింకింగ్ వేరు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని వీ టు ట్రయల్ రన్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, నైట్ నోటీస్ లేకుండా 22 ఒకరికి ఎవరికైనా ఒక 50 కోట్లు పడుతుంది, ఆస్తి మీది కాదంటే ఏమవుతుంది, హార్ట్ అటాక్ వస్తాయి జనాలు. సో అది కొద్దిగా కేర్ తీసుకుంటే, కొద్దిగా మాడిఫై చేసుకుంటే ఆల్ స్టెప్స్ టేకెన్ బై గవర్నమెంట్, ప్రెజెంట్ గవర్నమెంట్ గుడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ బౌన్సింగ్ బ్యాక్. ఇప్పుడు మాన్యువల్గా ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ధర్నీకి పెట్టారు, ధర్నీ నుండి భూభర్తి పెట్టారు. ధర్నీకి భూభర్తికి తేడా ఏముందండి? సో మనం దీనికి కన్ఫైన్ అవుదాం రామేశ్వరరావు గారు. యాజ్ ఫార్ యాజ్ దిస్ ఈ భూముల వేలం వరకు అయితే మధ్యతరగతి ప్రజలకి మీరైతే కొంత పాజిటివ్ గానే ఉన్నారు. సో ఫైనల్ గా ప్రభుత్వం చేసేవన్నీ కూడా పాజిటివ్ గానే చేస్తున్నాయి, కానీ బౌన్స్ బ్యాక్ అవుతాయి అన్న స్టాండ్ మీద మీరు అవుతున్నాయి. నేను అనేది ఇంటెన్షన్ ఈజ్ పాజిటివ్ అంటున్నారు. అంటే మీరు ప్రభుత్వం ఆల్మోస్ట్ అంతా ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తుంది అనే మీరు అమలుపరచట్లేదు. ప్లానింగ్ వేరు, ఎగ్జిక్యూషన్ వేరు. ఓకే, ఫైనల్ గా టాపిక్ ని కన్క్లూడ్ చేద్దాం. ఓవరాల్ గా మీరు ఈ భూముల అమ్మకం విషయంలో ఏదైతే మీరు ఇద్దరు స్టాండ్స్ ఉన్నారో వాటి గురించి 2 minutes లో కన్క్లూడ్ చేయండి. ముందు కృష్ణకుమారి గారు, మీరేమనుకున్నారు ఫైనల్ గా? అంటే ఈ రోజు జరుగుతున్నవే కాదు, ఇంతకు ముందు జరిగి, గతంలో జరిగి, కేవలం ఈ 32 నెలలు రేవంత్ రెడ్డి పరిపాలన వరకే పరిమితం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో మాత్రం ఈ అమ్మకాన్ని ఎలా చూడొచ్చు? నిజంగానే మధ్యతరగతి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? లాస్ట్ 2 minutes కన్క్లూడ్ చేయండి కృష్ణకుమారి గారు. ఒక రేవంత్ రెడ్డి అనే కాదండి, అన్ని ప్రభుత్వాలు కన్విన్స్ చేయనప్పుడు కన్ఫ్యూజ్ చేస్తాయి. ఆ పందాలో వెళ్తున్నారు తప్పితే వేరే ఏం లేదు. ఒక్కటే అండి, భవిష్యత్ అవసరాల కోసం భూములు చాలా అవసరం. ఇవాళ హైదరాబాద్లో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి కాబట్టి చాలా ప్రభుత్వ రంగ సంస్థలు మన హైదరాబాద్కు వచ్చినాయి. దాదాపు 31 కేంద్ర సంస్థలు ఉన్నాయి. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, డిఆర్డిఎల్ కానీ, డిఆర్డిఓ కానీ, ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అదే మనం ఈ ప్రభుత్వ భూముల్ని ఇప్పుడు అమ్మేసుకోవాల్సి రావటం అనేది, అండ్ మళ్ళీ చెప్తాను, ఈ ఒక్క ప్రభుత్వమే చేయట్లేదు. ఎక్కడో ఓ చోటు పుల్ స్టాప్ పడాలి. ఇప్పుడు నిన్న కాక మొన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వాటి గురించి హైకోర్టు ఒక మాట చెప్పింది. అది నాకు ఎందుకో సమంజసం అనిపించింది. ఎందుకు సమంజసం అనిపించిందంటే, అసలు ఆడపిల్ల అనగానే పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తారండి మీరు? వాళ్ళకి చదువు అక్కర్లేదా? వాళ్ళకి ఉపాధి అక్కర్లేదా? ఎందుకు పెళ్లిని అంత గ్లోరిఫై చేయాల్సిన అవసరం ఉంది? ఎలాగో ఎండ్ ఆఫ్ ద డే పెళ్లి చేసుకోరండి కాదు, మగపిల్లలు చేసుకున్నట్టే ఆడపిల్లలు కూడా చేసుకుంటారు. ఈ ప్రభుత్వాలు చూసే విధానాలు మారాలి. అసలు ఏవైతే పథకాలు ఉన్నాయో, ఈ పథకాలు ప్రాక్టికల్ గా ఏంటి, అసలు మనము నిజంగా ప్రభుత్వాలు నిజంగా వీటిని అయితే ఎవరికి వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు ఆలోచించాల్సింది, మన ఇంట్లోనే ఇట్లాంటి చేయాల్సి వస్తే మనం అయితే చేయగలుగుతామా అనేది ఆలోచించాలి. ఈ రేషనాలిటీ అనేది తగ్గిపోయింది. అందుకని ఏవో
వీళ్ళు పెట్టిన ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలు పెట్టాం కాబట్టి మేనిఫెస్టోని కనుక అమలు పరచకపోతే ప్రతిపక్షాలు ఊరుకోవు కాబట్టి చేయటం, ఇవన్నీ ఇట్లాంటి వాటి కోసం ఈ భూములను అమ్ముకోవాల్సి రావటం. అలాగే పేదవాడికి ఒక 50 గజాలు స్థలం ఇవ్వాలి అంటే కూడా ఏడ్చే ఈ ప్రభుత్వాలు ఎవరెవరికో దారాదత్తం చేయటం. ఇప్పుడు నిన్న కాక మొన్న చూడండి, ఒక సూట్ కేస్ కంపెనీకి 5 ఎకరాల భూమిని కట్టబెట్టారు అని చెప్పి ఇష్యూ బయటకు వచ్చింది. ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి. అంటే ఈ ప్రభుత్వమే చేసిందని చెప్పట్లా, గత ప్రభుత్వం ఇట్లాంటి ఇంకా దరిద్రాలు ఇంకా చాలా చేసింది గత ప్రభుత్వం. అందుకని ఏంటంటే ఒక ఇన్ఫ్రా సంస్థలకో లేకపోతే రియల్ ఎస్టేట్ కంపెనీలకో లాభం చేసే ఉద్దేశం, వాళ్ళకి మళ్ళీ దీనిలో వాటాలు ఉండటం, అంత క్విడిప్రోకో మీద నడుస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ భూముల వేలం అనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పిన దానికి మళ్ళీ కట్టుబడి ఉంటున్నానండి. ఈ శిలా సంపదను మటుకు సేవరాక్ సొసైటీ వాళ్ళు కూడా ఇప్పుడు నిన్న ఒక కేసు వేశారు. ఇది రాయదుర్గం పాన్మక్తాలో 83/1 సర్వే నెంబర్లో అక్కడ ఎన్నో వేల సంవత్సరాల శిలా సంపద ఉంది, వీటిని కొట్టేసి ప్లాట్లు వేసి అమ్మటానికి వీల్లేదు అని చెప్పి. ఇట్లాంటివి కొంచెం చూడాలి, గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు ఏంటి. ఇవాళ కోసం చూసే కంటే కూడా రేపు ఎల్లుండు ఆలోచించగలిగేవాడే రాజకీయ నాయకుడు అండి. కానీ దురదృష్టవశాత్తు మన రాజకీయ నాయకులు అలా లేరు కాబట్టి మనం ఇలాంటి చర్చలు పెట్టుకోవాల్సి వస్తుంది. కనీసం ఇప్పుడు హైడ్రా ఉంది. హైడ్రా నిజానికి హైడ్రా చాలా బాగా పనిచేస్తుంది, కానీ ఆ హైడ్రా మీద కూడా రకరకాల కథనాలు రావటాలు, ఎవరి స్వప్రయోజనాల కోసం వాళ్ళు కోర్టులో కేసులు వేయటాలు, ఇలా కాకోకుండా ప్రాక్టికల్ గా రేషనల్ గా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు. ఫైనల్ గా రామేశ్వరరావు గారు మీరు కన్క్లూడ్ చేయండి. ముఖ్యంగా ల్యాండ్ ఆక్షన్ ప్రైస్ ఏ విధంగా పెరుగుతుందో అది అంత పాజిటివ్ గా వర్కౌట్ కాబోవచ్చు అండి. ఎందుకంటే ఇట్ లుక్స్ లైక్ దెర్ ఆర్ సమ్ వెస్టర్న్ ఇంట్రెస్ట్. ఆక్షన్ లో కొనాలందరూ చాలా మంది బ్యాక్అవుట్ అవుతున్నారు, చాలా మంది తెలియదు. రెండోది, ఈ రేట్ ఇలా పెంచుకుంటూ పోతే వేర్ ఆర్ వి హెడింగ్, విచ్ డైరెక్షన్ వీఆర్ గోయింగ్ అనేది క్లారిటీ లేదు. కామన్ పబ్లిక్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ దిస్ మన డెమోక్రటిక్ సిస్టంలో. సో ల్యాండ్ ప్రైసింగ్ కి ఒక ఫ్యూచర్ నెక్స్ట్ 10 years ఇది వస్తుంది. వాట్ ఈస్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు వచ్చిన మొన్న ఒక హెచ్ఎండిఏ పరిధి పెంచితే 1500 కోట్లు వచ్చింది గవర్నమెంట్ వస్తుంది. సో తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా ఐ థింక్ ఇట్ షుడ్ బి విన్-విన్ సిచ్యువేషన్ టు ది పూర్ పీపుల్, మిడిల్ పీపుల్, హై రిచ్ పీపుల్, అందరికీ, సెలబ్రిటీస్, స్పోర్ట్స్. ఇక్కడ ఏమంటే ఒక దగ్గర ఒకలా అవుతుంది, ఇంకో దగ్గర ఇంకో అవుతుంది. సో దీనివల్ల పీపుల్ ఆర్ అండర్ లాట్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. సో ఓవరాల్గా పాజిటివ్ స్టెప్స్ తీసుకున్నా ఇంప్లిమెంట్ విధానంలో కొద్దిగా ఆలోచించి ఆచి తీర్చి స్టెప్ తీసుకొని ఒక ట్రయల్ చేసి ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని ఒక రీసెర్చ్ చేసి పెడితే డెఫినెట్గా ఐ థింక్ సక్సెస్ రేట్ విల్ గో అండ్ సామాన్య ప్రజలు బతికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు, రామేశ్వరరావు గారు. ఓవరాల్ గా చూస్తే ఇది పాజిటివ్ గా ఉండబోతుందని రామేశ్వరరావు గారు. ప్రతి ప్రభుత్వం ఇదే చేస్తుంది. కొంత విధి విధానాల్లో ఏదైతే ప్రభుత్వం అప్పుల్లో ఉందో అది కూర్చుకోవడానికి కావచ్చు, వీటి కోసమే తప్ప ఇదేమి చిత్తశుద్ధితో కాదని మీరు తేల్చేశారు కృష్ణకుమారి గారు. సో దీని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది రెస్పాన్స్ ని బట్టి ఇదంతా అయిన తర్వాత కూడా మనం ఒక కన్క్లూజన్ కి రాలేము. మేము చెప్పలేము నిజంగానే మధ్యతరగతి ప్రజలకే అవుతుందో ఎప్పట్లానే ఇది రిపీటెడ్ గా పారిశ్రామిక వర్గం వ్యాపారులకు తగ్గుతుందంతా వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.